మనం చూసుకున్నట్లయితే జగన్ హయాంలో గత ప్రభుత్వంలో అడ్డగోలుగా ప్రతిదీ కూడా దోచేశారు. మనం చూసుకున్నట్లయితే ఇసుక కావచ్చు, లేదంటే ఇంకా వేరే ఏమైనా సరే అన్ని కూడా అడ్డగోలుగా దోచేశారు. మరీ ముఖ్యంగా అయితే ప్రభుత్వ భూములను కూడా అడ్డగోలుగా దోచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికి సంబంధించిన ప్రతిదీ కూడా బయటకు తీస్తున్నారు. ఎవరైతే అప్పుడు జగన్ కి సహకరించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు, కేసులు పెట్టారు, ఆ భూములను మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు. సో ఈ లెక్కలన్నీ చూసి సీఎం చంద్రబాబు కూడా నివ్వెరపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. చూస్తే జగన్ హయాంలో అడ్డగోలుగా ప్రభుత్వ భూములను దోచుకున్న వారిపై కఠిన చర్యలకు కూటమి ప్రభుత్వం సమాయత్తమైంది. 22A జాబితా నుంచి 4,21,433.97 ఎకరాలు నోటిఫై చేశారని తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నివ్వెరపోయారు. దురాక్రమణదారులతో అంటకాగిన రెవెన్యూ అధికారులను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక చట్టాలను ఉల్లంఘించి దారుణాలు చేసిన వారిపై పకడ్బందీగా కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వ భూములను దోచుకున్న ప్రైవేటు భూరాబాంధులు, వారికి సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. భూ దురాక్రమణదారులకు, ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాహా చేసిన వారికి రెవెన్యూ వ్యవస్థను దాసోహం చేసి అక్రమాల్లో కీలక భాగస్వాములుగా మారిన అధికారులపై పక్కా ఆధారాలతో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. అక్రమార్కులు ఎంతటి వారైనా వదిలిపెట్టకూడదని, ప్రభుత్వ భూములను దోచిపెట్టినందుకు బాధ్యులైన వారు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకుండా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రిమినల్ కేసులు పెట్టినట్లుగా ఉండకూడదని, ఫిర్యాదును చూడగానే అభియోగాలు ఎదుర్కొనే అధికారి ఎంతటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారో తెలిసేలా స్పష్టమైన ఆధారాలు జత చేయాలని స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. అసైన్డ్, చుక్కల, షరతులకు పట్టా భూముల ఫ్రీ హోల్డ్ పై సీఎం చర్చించారు. ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏపీలో గత 6 నెలలుగా జరుగుతున్న భూ రికార్డుల రీవెరిఫికేషన్ నివేదికను CCLA ముఖ్యమంత్రికి అందించారు. ఇక నివేదిక ప్రకారం పలువురు రెవెన్యూ అధికారులు ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ చట్టం 1977, ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ చట్టం 1908తో పాటు పలు రెవెన్యూ చట్టాలను ఉల్లంఘించి విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్లు తెలిపింది. ఇక ఫైళ్ల పునఃపరిశీలనలో అక్రమార్కులకు పాల్పడింది ఎవరో కూడా తేలింది. అలాంటి వారిపై POT చట్టం, రిజిస్ట్రేషన్ చట్ట ఉల్లంఘనలు, సర్వీస్ రూల్స్ అతిక్రమణ, అక్రమార్కులతో చేతులు కలిపి ప్రభుత్వానికి నష్టం కలిగించడం, తప్పుడు నివేదికలు ఇవ్వడం, తప్పుడు రిపోర్టులు సృష్టించడం, ఫోర్జరీకి పాల్పడడం, ఫైళ్లను తారుమారు చేయడం వంటి అభియోగాలతో క్రిమినల్ కేసులు పెట్టాలని రెవెన్యూ శాఖ ప్రాథమికంగా ప్రతిపాదించింది. ఎందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు? తప్పు చేసిన అధికారి ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తప్పవన్నారు. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన వారు ఎంజాయ్ చేశారని, తమకేం కాదులే అన్న ధీమా ప్రదర్శించారని, ఇప్పుడు చట్టం తన పని తాను చేసి అక్రమార్కులను వదిలిపెట్టకూడదని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. భూముల గోల్మాల్, ధృవీకరణ పత్రాల జారీ, అవినీతి కేసుల ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన రెవెన్యూ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. తాను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు శాఖ తీరే మారడం లేదన్నారు. ఒక్కసారి కుల ధృవీకరణ పత్రం జారీ చేశాక ఆ సర్టిఫికేట్ డేటానే అవసరం ఉన్న ప్రభుత్వ శాఖలు ఉపయోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.